నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ స్వాతి. క్యాన్సర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. ఎవరిలో వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎందుకు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ క్యాన్సర్ మహమ్మారి అటాక్ చేస్తుంది. అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మన తప్పిదం ఏమైనా ఉందా? ఉంటే ఎలా తప్పించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటన్నిటి గురించి ఈ రోజు మనకి షేర్ చేసుకోబోతున్నారు సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు నేను పదే పదే దాని గురించి మాట్లాడాలంటే కూడా నేను దాని గురించి తెలుసుకోవాలన్నా కూడా భయం వేస్తుంది అనమాట. తెలుసుకోకుండా ఉండకూడదు, తెలుసుకుంటేనేమో భయం వేస్తుంది. క్యాన్సర్ గురించి పెద్ద ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ఈ ఏజ్ నుంచే వస్తుంది అనుకోవడానికి అస్సలు లేదు. కారణాలు కూడా తెలియకుండా మన ఒంట్లో క్యాన్సర్ వచ్చేసింది అని కూడా తెలియకుండా అటాక్ చేస్తుంది సార్. ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక ఆయన నన్ను అడిగాడు, మా డాక్టర్ గారు, ఆయన కూడాను. వాళ్ళ కుటుంబంలో 8 మంది డాక్టర్సే, అందులో 6గురికి క్యాన్సర్ వచ్చింది. మా కుటుంబంలోనే బయట నుంచి వచ్చిన పిల్లలు అంటే కోడళ్ళు, అల్లుళ్ళు, వీళ్ళు కూడా అటాక్ అయ్యారు కదా, ఎందుకు ఇట్లా జరుగుంటుంది అని నాతో సంప్రదించాడు. సంప్రదిస్తే నేను ఒకటే చెప్పాను, అయ్యా మీరు పొద్దున్నే 6 నిద్ర లేచిన దగ్గర నుంచి పేషెంట్లను చూసుకోవడానికి అడావిడిగా ఒత్తిడిగా ఉంటారు. సో మీకు ఆహారం గురించి మీరు ఇతరులకు మనం చాలా జాగ్రత్తలు చెప్తాం, కానీ మన దగ్గరకు వచ్చేసరికి డాక్టర్ ఈజ్ ఎ బ్యాడ్ పేషెంట్. అందుకని నేను చాలా మందికి చెప్తుంటా, డాక్టర్ ఏం చెప్పాడో అది చేయండి, కానీ డాక్టర్ ఏం తిన్నాడో తినకండి అని. మీ ఆహారం దగ్గరికి వచ్చేసరికి మీకు టైం కుదరక పొద్దున్నే లేచి ఏ బంగాళదుంపల్లో టక కట్ చేసేసి కాస్త నూనెలో వేసి వేయించేసి కాస్త అన్నం పెట్టుకుని ఏ పెరుగో పక్కన పెట్టి ఏ పచ్చడో వేసేసుకుని ఇవాళ భోజనం అయిపోయింది అనుకుంటాం. ఈ విధంగా రోజు మీరు వేపుడు కూరలకి మీరు ఎక్కువ అలవాటు పడి ఉంటారు, అవునా అని అడిగా. అవును, కరెక్టేనా. వేపుడు కూరలకు ఒక పరిమితి ఉండాలి. ప్రతిరోజు తప్పనిసరిగా వేపుడు కూరలు తిని తీరాలి అనుకునే వాళ్ళని క్యాన్సర్ వీడికి వచ్చి తీరాలని చూస్తుంది. మరి ఇవన్నీ క్యాన్సర్ కారణాలే కదా. మన సొంత పిల్లలకి మనం చేజేతులారా వాళ్ళ ఆరోగ్యాన్ని మనం దెబ్బతీస్తున్నాం కదా. అంటే ఇవాళే వెంటనే రాకపోవచ్చు, కానీ దాని యొక్క ప్రభావం ఆ రకమైన ఆహార పదార్థాలు తీసుకునే వారి మీద క్యాన్సర్ చాలా త్వరగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది సుమా అని హెచ్చరిస్తున్నాను నేను. సరే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ముందు మీరు చెప్పిన ఆయిల్స్ దగ్గర నుంచి తీసుకుంటే, ఆయిల్స్ వెజిటేబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా సరే మనం వండే విధానం మార్చుకోవాలి. ముఖ్యంగా మెయిన్ పార్ట్ అక్కడ ఆయిల్ దగ్గరే కనిపిస్తుంది, అక్కడ మారాలి. వండే విధానం మీరు అన్నట్లు అంతకుముందు కట్టెలిపోయా ఇంకేదో చెప్పారు మీరు, అలా వండేవాళ్ళు ఇప్పుడు అవి అసలు కనిపించడం కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నాయి. చింతపండు రసం పోసి మెటల్ గిన్నెల్లో, పూర్వం చింతపండు రసం పోసిన పులుసుల్ని గిన్నెల్లో ఉండేవాళ్ళు కాదు, స్టీల్ గిన్నెల్లోనో లేకపోతే ఇత్తడి గిన్నెల్లోనో లేకపోతే జర్మన్ సిల్వర్. ఇప్పుడు ఎంత అన్ని కుక్కర్లో ఉండేవని జర్మన్ సిల్వరే, ఇట్లాంటి వాటితో వండేవాళ్ళు కాదు పూర్వం. ఖచ్చితంగా దాన్ని రాతి చెప్పులు అంటారు, రాతి గిన్నెల్లో వండేవాళ్ళు లేదా మట్టి కుండల్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే చింతపండు రసం తగలగానే ఆ మెటల్తో రియాక్షన్ స్టార్ట్ అవుతుంది ఫుడ్కి. అందుకని చింతపండు రసం వేసిన కూరగాయలను మెటల్ పాత్రల్లో దయచేసి వండకండి, అది క్యాన్సర్కి కారణం అవుతుంది. అందుకని చక్కగా మనం ఒక్కసారి మన గ్రామీణ జీవితానికి, మన వ్యవసాయక సంస్కృతిలోకి వచ్చి చక్కగా మట్టి మూకుళ్ళు కొనుక్కుందాము, మట్టి గిన్నెలు వాడుకుందాము. ఏంటి నష్టం ఏంటి? ఎంత హెల్దీ అండి అవి. ఏ రకమైన ఇప్పుడు మనం ఈ సోకాల్డ్ కోటెడ్ ఇవి ఆయిల్ ఫ్రీగా, ఆయిల్ అంటుకోదని చెప్పినాను వాడేటువంటి ఈ కోటింగ్ ఇదంతా ప్లాస్టిక్కే, అంత క్యాన్సర్ కారణమే. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్, ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి ప్లాస్టిక్ వినియోగం. మీ వంటగదిలో ప్లాస్టిక్ వస్తువు ఉంది అంటే మీకు క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది అని లెక్క. ఆఖరికి కలిగిపెట్టే గరిటెలు కూడా ప్లాస్టిక్కే వాడుతున్నారుగా. ఒక్కసారి మళ్ళీ మనం రీథింక్, ఒక్కసారి పునరాలోచన చేసుకుంటే మనం క్యాన్సర్ని ఆహ్వానిస్తున్నటువంటి అంశాలు మన వంటగదిలో ఎన్ని ఉన్నాయి అనేది గుర్తొస్తుంది, మనం గుర్తించగలుగుతాం. సో ప్లాస్టిక్కి దండం పెట్టి ఇంట్లో ప్లాస్టిక్ రూపంలో కనిపించే ప్రతిదాన్ని తీసేయండి. క్యాన్సర్ అనేది ప్లాస్టిక్ రూపాన మన ఇంట్లో వంటగదిలో పొంచి ఉంది అనేది ముఖ్యంగా వాటర్ బాటిల్స్. ఫ్రిడ్జ్ లో సగం భాగం ప్లాస్టికే,
మన ఇంట్లో ఒకరికి క్యాన్సర్ వచ్చిందంటే మిగతా వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. కరోనా ఒకరికి వస్తే మిగతా వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాం మనం ఏ క్యాన్సర్ విషయంలోనూ. కరోనా అనేది మన ప్రమేయం లేకుండా వచ్చింది సార్. ఈ క్యాన్సర్ అనేది మనం కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి దానికి దీనికి పొంతన లేదనుకుంటా నాకు తెలిసి. ఎందుకు వచ్చిందోనండి మొదటి క్యాన్సర్ నాకు వచ్చింది. ఎందుకు వచ్చింది? చిన్నప్పటి నుంచి మనం క్యాన్సర్ తో పాటే క్యాన్సర్ని తెచ్చిపెట్టేందుకే జీవితకాలం తపస్సు చేసామని అనుకోవాలి. క్యాన్సర్ కోసమే మన తపస్సు. అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి ఈ మార్పులన్నీ చేసుకుందాము. సో క్యాన్సర్ వస్తే ఏమిటి ఇప్పుడు? రైట్, డాక్టర్లు మందులు ఆ సబ్జెక్ట్ వదిలేద్దాం మనం. క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తులు చాలా మృదువైన ఆహార, ఏ అవయంలో క్యాన్సర్ వచ్చినా సరే చాలా మృదువైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఈ క్యాన్సర్ ఎప్పుడు చెదపుట్టలాగా పెరిగిపోతూ ఉంటుంది కదా, అది ఇష్టారాజ్యంగా ఎటు వెళ్తుందో తెలీదు. ఈ చెద ఇక్కడ మొదలైన చెద ఇటు వెళ్తుందో ఇటు వస్తుందో అటు వెళ్తుందో తెలియదు కదా. ఆ క్యాన్సర్ నడక కూడా అటే ఉంటుంది. అందుకని ఏ అవయవానికి అది పాకుతుందో కూడా చెప్పలేం కదా. కాబట్టి మనం మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే, ఒక చోట క్యాన్సర్ కనిపిస్తే వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మిగతా అవయవాలన్నింటినీ మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి. అక్కడతో ఆ కథ అయిపోతుందని చెప్పి మనం అనుకోకూడదు. ఎందుకంటే అక్కడ క్యాన్సర్ ఎందుకు వచ్చిందో ఇంకొక అవయంలో కూడా అందుకే క్యాన్సర్ వస్తుందిగా. ఇక రాదండి, నువ్వు జీవితంలో ఒక్క అవయంలో ఒకసారి జీవితంలో క్యాన్సర్ అన్నది కూడా ఏమీ లేదు కదా. అందుకని చెప్పునని చాలా మృదువైన ఆహారం, తేలికగా అరిగే ఆహారంలోకి మనం మారాలి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి జాగ్రత్తలన్నీ క్యాన్సర్ ఉన్నటువంటి ఇంట్లో అందరూ కూడా విధిగా పాటించాలి. అర్థమైందండి. తేలికగా అరిగే ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ చింతపండుకి, ఆ నూనెలకి, ఆ అల్లం వెల్లుల్లి మసాలాలకి ప్రాధాన్యత బాగా తగ్గించి జీర్ణశక్తిని పదిలంగా కాపాడుకుంటూ ఉంటే క్యాన్సర్కు వాడేటువంటి మందులు వంట పడతాయి, పనిచేస్తాయి. సో క్యాన్సర్కు వాడే మందులు చాలా శక్తివంతమైన మందులు కాబట్టి మన పేగులు వాటికి తట్టుకోనేలాగా చేయటానికైనా పేగులకు కావాల్సిన శక్తి మనం ఇవ్వాలి కదా. అందుకోసం ఉన్న మనం ఆహారంలో ఈ చింతపండు మసాలాల వాడకాన్ని మనం చక్కగా మంచి నెయ్యి తీసుకుని పాత బియ్యం, పాత ధాన్యం. తర్వాత మనం మిల్లెట్స్, ఇవి కూడా చాలా మంచివే. కానీ మిల్లెట్స్ కూడా పాలిష్ పట్టినవి వస్తున్నాయి. హోల్ గ్రెయిన్ అంటానికి లేదు. రెండు పక్కన పెట్టుకుని ఇవి చాలా బాగున్నాయని పాలిష్ పట్టిన కొనుక్కుని వెళ్తున్నారు జనం. ఇది కూడా ప్రమాదకరమైనవే కదా. సో ఎక్కడ చూసినా వ్యాపారస్తుల ప్రయోజనాలకి వచ్చిన ప్రాధాన్యత వినియోగదారుడి ప్రయోజనాలకి మనుషులు ఇవ్వటం లేదు, ప్రభుత్వాలు ఇవ్వటం లేదు, మేధావులు అసలు పట్టించుకోవటం లేదు. ఇవి ఈ రకంగా మనం, అందుకని మనకు ఎవ్వడు మనకేం సహాయం చేయడు. మనమే ఎంతవరకు మనల్ని మనం కాపాడుకునే పరిధి తీసుకుంటున్నాము అనేది దృష్టిలో పెట్టుకుంటే క్యాన్సర్ని మనం చాలా తేలికగానే జయించగలుగుతాము. మనం మారితే క్యాన్సర్ యొక్క దశ కూడా మారిపోతుంది. మీరు చెప్పింది వింటుంటే మార్చుకోవడం ఇంత ఈజీయా, ఆ మహమ్మారి నుంచి మనం తప్పించుకోవడం ఇంత ఈజీయా అనిపిస్తుంది. ఎందుకంటే మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన లైఫ్ స్టైల్ మనం మార్చుకుంటే అంత పెద్ద ప్రాబ్లం. గోళ్ళకి రంగులు, ఆడవాళ్ళు గోళ్ళ రంగులు అన్ని క్యాన్సరే. కుడి చేతికి అన్నం తినే చేతికి రంగులు వేసుకోవటం అనేది చాలా, అసలు ఆ గోళ్ళు పెంచడమే ఒక దొరలవాటు. దానికి ఏవో తీసుకొచ్చి రంగులు కొలవడం కూడా క్యాన్సర్ కారణమే. క్యాన్సర్ అనే మహమ్మారిని చాలా చక్కగా సేఫ్ జోన్ లో పెట్టుంచాం. అది ఎప్పుడు మనకి ఓకే మంచి టైం దొరుకుతుంది అటాక్ చేద్దామని చూస్తుంది. ఒకటి కిచెన్, ఇంకొకటి మీరు అన్నట్లు నెయిల్ పాలిష్లు, అలాగే ఆయిల్స్, ఇవన్నీ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరింట్లో చాలా భద్రంగా ఉన్నాయి. సో మీరు అన్నట్లు స్టార్టింగ్లో వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా, మీరు ఫస్ట్లో చెప్పినట్లు రాజులకి మాత్రం రాజులు తినే భోజనాన్ని బట్టే వస్తుంది అని అలా ఏం లేకుండా చాలా చక్కగా మన కళ్ళకి అందంగా కనిపించి చూపించి అట్రాక్ట్ చేసి మన ఇంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకు ఒంట్లోకి వచ్చేస్తుంది, ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో మీరు నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడారు సార్. అందరికీ తెలుసు క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలా సఫర్ అవుతుంది, ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతుంది. కానీ మనం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మెయిన్ ప్రాబ్లము ఎవరి దగ్గర ఉంది, ఎవరు ఎలా మారితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అనేది చాలా క్లుప్తంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.